మండి నా పేరు డాక్టర్ జాలాది విజయ. నేను స్వతంత్ర సమరయోధులు సినీ గేయ రచయిత జాలాది గారి కుమార్తెను. అందరికీ తెలుసు జాలాది గారు అంటే పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి అంటూ పాటలు రాసి ఎన్నో దేశభక్తి గేయాలు, ఐ లవ్ మై ఇండియా, లేలే బాబా నిద్ర లేవయ్య అన్న, చిరంజీవి గారికి ఫస్ట్ డూయట్ కూడా రాసింది ఈ నాన్నగారే. ఆ జాలాది గారి కుమార్తెను నేను సమాజ్వాదీ పార్టీ సమసమాజ స్థాపన, రాజ్యాంగ పరిరక్షణ కోసం వచ్చిన సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ గారు స్థాపించిన, అఖిలేష్ యాదవ్ గారు తండ్రి ఆశయాలను తీసుకొని అఖిలేష్ యాదవ్ గారు ముందుకు తీసుకువెళ్తున్న సమాజ్వాదీ పార్టీ బలపరిచిన లోక్సభ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖ జిల్లా నుంచి నేను పోటీ చేస్తున్నాను. అంతేకాకుండా విశాఖపట్నంలో విశాఖ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు అయితే 5 నియోజకవర్గాల నుంచి మా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎస్కోట్ నుంచి వినుకోట జగన్నాథరావు గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం నుంచి వెలగాడ రవికుమార్ గారు, ఆ తర్వాత నార్త్ నియోజకవర్గం నుంచి గుంపుల సర్తబాబు గారు, ఎల్ఐజీ గారు, సౌత్ నియోజకవర్గం నుంచి ఎల్ఐజీ గారు అంటే హిజ్రా. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక హిజ్రాకి సీట్ ఇచ్చింది సమాజ్వాదీ పార్టీ. సో దానికి మేము చాలా గర్విస్తున్నామండి. ఈ విషయాల్ని చెప్పడానికి కూడా భీమిలి నుంచి రాజు గారు పోటీ చేయటం జరుగుతుంది. అయితే మేము ఎందుకు సమాజ్వాదీ పార్టీలోకి వచ్చాము, సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామంటే ముందుగా ఒక తల్లిగా నేను ఆలోచిస్తున్నాను. నాకు బాగా నచ్చింది సమాజ్వాదీ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ, సమసమాజ స్థాపన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల్ని పరిరక్షించడం. అది మాకు బాగా నచ్చిన విషయం అండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఓపెన్గా చెప్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తుంది. ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యంగా అభినందిస్తూ మన భారతదేశం వైపు చూస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగంలో ఉన్న హక్కులని కాలరాస్తాను అని అంటే మళ్ళీ మన బ్రతుకులని వెలువాడలుగా వెనక్కి తీసుకువెళతాను అంటే అది చాలా అన్యాయం, దారుణమైన విషయం. అంతేకాకుండా మైనార్టీ మణిపూర్ సంఘటనలు నన్ను ఒక తల్లిగా కలిచివేశాయి. మైనార్టీల్ని నడి రోడ్డు మీద తిప్పుతూ దారుణంగా కాల్చి చంపుతుంటే అక్కడ ఏ ప్రభుత్వం సహాయపడపోవటం కాకుండా వాళ్ళనే మళ్ళీ సపోర్టుగా ఉండటం అనేది జరిగింది. దాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా నా విశాఖ తల్లి కోసం నేను చెప్తున్నాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకుమా అని కవి అన్నట్టు ఎవరూ రారండి. పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకి తెలుస్తుంది. మన కన్నీళ్లు మన అరిచేతులే తుడుస్తాయి. మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి, మన అభివృద్ధికి దారులు మనమే వేసుకోవాలి. మొట్టమొదటిసారిగా విశాఖలో మొట్టమొదటి మా ఎజెండా విశాఖ ఉక్కు కర్మాగారం మా ఎజెండా అండి. ఉక్కు కర్మాగారాన్ని చూసుకుంటే ప్రైవేటీకరణ చేస్తున్నాయి. ప్రైవేటీకరణ చేస్తానంటానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే అలాంటి బీజేపీ ప్రభుత్వంతో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొమ్ము కాయటాన్ని మేము ఎంతో నిరాశకి గురి చేసింది. విశాఖ ప్రజలకి గుండె చాలా తరుక్కుపోయే విషయం ఇది. అంతేకాకుండా లోపాయికారిగా సపోర్ట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వాలు అండి. ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజల్ని ఎంతో మభ్య పెడుతున్నాయి. ఒక్క ఛాన్స్ అంటే నిజంగా అందరం కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చాము. ఇచ్చిన పాపానికి ఈరోజు అన్ని ప్రైవేటీకరణలు అయిపోతుంటే తలలేని మొండంలాగా నా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాజధాని కూడా లేకుండా అయిపోయిందండి. ప్రకృతితో, పచ్చని కొండలతో, ప్రకృతితో కళలాడుతున్న నా విశాఖ తల్లిని, ఆ ప్రకృతిని కూడా, కొండల్ని కూడా పిండిగా చేసి గుట్టల్ని కూడా కొట్టేస్తూ వాళ్ళు ఇంటి నిర్మాణాలు 100 కోట్లతో ఇంటి నిర్మాణాలు చేసుకుంటుంటే అడిగే నాదుడు లేడండి. మీ అందరికీ తెలిసిన విషయమే. 40,000 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు 25 టన్నుల డ్రగ్స్ ను పంటుకుంటే దానికి బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తే అడిగిన నాదుడు ఒక్కడూ లేడు. అంటే 9 సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ లేదు, యువత నిరుద్యోగంతో మగ్గిపోతుంది. నా యువతని మత్తులోను, గంజాయిల్లోను, డ్రగ్స్ తోను ముంచేస్తూ నా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాలండి. ఒక తల్లిగా నేను స్పందిస్తున్నా. అంతేకాకుండా చైతన్య కాలేజీ నుంచి ఒక విద్యార్థి కింద పడి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. ఒక్క నాయకుడు కూడా వెళ్ళి సపోర్ట్ గా నిలబడలేదు. 30,000 మంది ఆడపిల్లల్ని కిడ్నాప్ జరిగితే ఈ ప్రభుత్వంలో ఒక్క వ్యక్తి కూడా స్పందించలేదు. వాళ్ళ ఆ తల్లుల గుండె కోత ఎలా ఉందో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మన చుట్టూ బ్రతుకుతున్నామంటే
ఫార్మాసిటీ, విశాఖ జిల్లా ఫార్మాసిటీ కంపెనీలండి. ఏ సమయంలో ఏ ఫార్మాసిటీ పేలిపోతుందో తెలీదు. దానిలో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలీదు. వాళ్ళ సెక్యూరిటీ లేని లైఫ్తో వాళ్ళ భవిష్యత్తు అల్లకొల్లాలంగా ఉంటుందండి. అంతేకాకుండా పోర్టు కాలుష్యం మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, సౌత్ నియోజకవర్గానికి వెళితే, జగదంబ సెంటర్ పూర్ణ మార్కెట్కి వెళితే, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శించుకోవాలని వెళితే మురికి కాలువలతో ఇటు ఒకవైపు వెళితే రెండో వైపు రాకుండా అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆ అభివృద్ధి ఉంటే విశాఖ సిటీ మన ఇండియాలోనే టాప్ 5లో ఒకటి అని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా చెప్పారో నాకు అర్థం కాలేదు అన్న. అందుకే నేను అడుగుతున్న, పోర్టు కాలుష్యాన్ని లేకుండా అక్కడ ప్రజలు ఆరోగ్యంతో ఉండాలి అని అంటే, సుఖశాంతులతో ఉండాలి అని అంటే, అంతేకాకుండా బేస్తవారు గంగపుత్రులండి, గంగపుత్రులు ఓడలతో పడవలతో సముద్రం మీదకి వెళ్తే తిరిగి క్షేమంగా తిరిగి వస్తారో లేదో తెలియదన్న. అలాంటి వాళ్ళ బ్రతుకులు జాలర్ల బ్రతుకులు బాగుపడాలి అని అంటే, వాళ్ళకి సరైన సెక్యూరిటీ కల్పించాలి అని అంటే అన్న, నేను అందరినీ ఒక తల్లిగా ప్రాధేయపడుతూ అడుగుతున్నా. ఎప్పుడు అన్యాయం అధికారమే రాజ్యమేలుతుంటే చూస్తూ నిలబడే ప్రతి వ్యక్తి నేరస్తుడితో సమానమేనన్న. అలా నేరస్తులం మనం కావద్దు. ఓట్ల కోసము, మన ఓటు కోసం, మన ఒక వజ్రాయుధం లాంటి మన ఓటుని అన్న నోట్ల కోసము, 1000-2000 కోసము, లేదా సారా ప్యాకెట్ కోసము, లేదా బిర్యానీ ప్యాకెట్ కోసము మన బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం ఈ ఎస్కోటలో 70,000 మంది సంచార జాతులు నివసిస్తున్నాయన్న. బీసీలు ఎక్కువగా నివసిస్తున్నారు. అలాంటి బీసీలకి ఇక్కడ 85% మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే, మైనార్టీలు ఉంటే, 15% మిగతా జాతులు ఉంటే, వాళ్ళని మనం పరిపాలిస్తుంటే వాళ్ళ మోచేతి నీళ్లు ఎందాకన్నా మనం తాగుతాము. ఎన్ని రోజులన్నా మన అభివృద్ధి మనం ఇంకా ముందుకు వెళ్ళలేదా? అందుకే నేను రాజకీయంలోకి వచ్చానన్న. మొట్టమొదటిసారిగా కోట్ల ఆస్తులతో నేను రాలేదన్నా. నా తల్లి ఇచ్చిన పురిటిపాల పౌరుషాన్ని నా గుండె ఆయుధంగా చేసుకొని, ఆత్మస్థైర్యంగా మార్చుకొని, మీ బిడ్డగా, మీ అక్కగా, మీ చెల్లిగా మీ ముందుకు వచ్చానన్న ఒక ఎంపీగా. సైకిల్ పంపు గుర్తు నాది, 12వ నెంబర్ జాలాది విజయ. సైకిల్ పంపు గుర్తుకి ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా వెస్కోటలో 5వ నెంబర్ గుర్తు, 5వ నెంబరు సైకిల్ పంపు గుర్తులో ఉన్న మిన్నుకోట జగన్నాథరావు గారికి సైకిల్ పంపు గుర్తుకు ఓటు వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బిడ్డల అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల రాబోయే తరాలు ముందుకు వెళ్ళాలి అని అంటే, మన హక్కులని, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం, మన బిడ్డల నిరుద్యోగతను కాపాడుకోవటం కోసం, ఉత్తరాంధ్ర అంటే వెనకబడింది అన్నట్టు పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళిపోతూ ఉంటే, ఫ్యాక్టరీలు మూసివేయబడుతూ ఉంటాయి అన్న. ఆ ఫ్యాక్టరీలు మళ్ళీ మనం తెరిపించుకోవాలి. మన భవిష్యత్తుని మనం అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటానికి ఆ సింహాచలం దేవుని సాక్షిగా చందనోత్సవం జరుగుతుంది. ఆ నరసింహస్వామి సాక్షిగా అన్న, కనక మహాలక్ష్మి సాక్షిగా అన్న, అంతేకాకుండా ఎంతో మంది కైలాసంలో ఉన్న మన కైలాసగిరి శివుడు సాక్షిగా అడుగుతున్నానన్న. మీ బిడ్డగా వచ్చాను అన్న. మాకు ఆశలతో రాలేదు, ఆశయాలతో వచ్చామన్నా. వాడుకోవటానికి రాలేదన్నా, మేము మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి రావటం లేదన్నా, మీకు ఉపయోగపడటానికి మేము వస్తున్నాం. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అమ్మగా ఓటేసి సైకిల్ పంపుని గెలిపించవలసిందిగా, సమాజ్వాదీ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా అన్న. జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్ గారు, జై భీమ్.